149 చదవండి. 149 చదవండి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురు గాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురు గాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. తంబురతోను సితారాతోను ఆయనను గూర్చి గానము చేయుదురు గాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడగల మీద ఉత్సాహగానము చేయుదురు గాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. చేతులు పైకెత్తి చిన్న స్థితిలో పాడి వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అరవణికమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఇప్పుడు మేము వాక్యంలోకి వెళ్తున్నాం. జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తాం. యేసు అతి శ్రేష్ఠనామములో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అలాగే దేవుడు వాళ్ళందరినీ ప్రేమించి వాళ్ళందరినీ ఆయన రెక్కల చాటున భద్రపరిచి గడిచిన 3 మాసాలు మన ముందు నుండి వెళ్ళిపోయాయి. 4వ మాసం 10వ తారీఖు 10 రోజులు దేవుడు మనల్ని ఉదయాన్నే లేచి ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఈ యొక్క 2వ ఆదివారం ఏప్రిల్ నెలలో ఈ మంటల ఆదివారానికి ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నాం. మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి
దేవుడు చూపిస్తున్న కృపను బట్టి ఆయనకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాడు క్రైస్తవ సమాజం అని పిలువబడుతున్న ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సంఘం ఈనాడు యేసయ్య కొన్ని సంవత్సరాల క్రితం 2021 సంవత్సరాల క్రితం భూమి మీదకి శరీరధారిగా వచ్చాడని, శరీరధారిగా వచ్చిన క్రీస్తు ప్రభువు వారు తన పరిచర్యను ప్రారంభించి ఉపవాసంతో ప్రారంభించి 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం నుండి తండ్రి దగ్గర నుండి ఆత్మాభిషేకాన్ని పొందినవాడై పరిశుద్ధత కలిగి మనకు మాదిరి చూపి, తన చూపులో మాదిరి, తన నడకలో, తను చేస్తున్న ప్రతి కార్యంలో క్రీస్తు ప్రభువు వారు మనకు మాదిరి చూపారు. అలాంటి మాదిరి కలిగిన జీవితం మనం కూడా జీవించాలని, అలాంటి మాదిరి కలిగిన ఆ జీవితాన్ని మనం కూడా అవలంబించుకోవాలని, అలాంటి మాదిరి కలిగిన జీవితాన్ని మనలో ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలని ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. యేసయ్య అంటారు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని. నీవు నిజంగా క్రీస్తు ఎదుటకు వస్తే, క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి నువ్వు వస్తే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు క్రీస్తు దగ్గరికి రాకుండా, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించకుండా, యేసయ్యను ఏమాత్రం లెక్క చేయకుండా, ఆయన ఏమాత్రం గౌరవించకుండా నువ్వు జీవిస్తుంటే మన జీవితానికి అది ఒక శాపంగా మిగిలిపోతుంది అని అనేక మంది భక్తులు మనకు సెలవిస్తూ ఉన్నారు. చదవబడిన ఈ 149 వాక్యంలో 140 కీర్తన 149 మొదటి వాక్యం చదవండి. కొత్త కీర్తన పాడుడి, చాలు. భక్తులు కూడుకుంటారు, సమాజంలో ఆయనకి కీర్తన పాడతారు. భక్తులుగా మనం కూడుకొని ఉన్నాం. ఎందుకు కూడుకొని ఉన్నాం? ఎందుకు దేవుని సన్నిధికి వచ్చామంటే ఇలా ఆయన మేలు చేశాడని. ఈరోజు సేవకులు ఒకవేళ మందిరానికి రాకపోతే వచ్చేవాళ్ళు అడుగుతారని, ఒకవేళ ఈ వాళ్ళ మానేస్తే వచ్చేవాళ్ళు తప్పించుకోలేము అని సేవకులకి, మనుషులకు భయపడుతున్నారు ఈనాటి ప్రజలు. భక్తుడు అనేవాడు ఎవరంటే, అసలు నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, దేవుని మనస్ఫూర్తిగా మన హృదయంతో హృదయపూర్వకంగా ఆయన ఆరాధించేవాడే గొప్ప భక్తుడు అని దేవుని యొక్క లేఖను సెలవిస్తూ ఉంది. ఆయన మందిరంలో కూడినప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కీర్తనలు పాడాలి. కొత్త కీర్తన అంటే ఆయన మన నోటి వెంట వచ్చే ప్రతి ఒక్క స్తుతి ఆయనకు కీర్తనగా వినబడుతుంది. ఆ కీర్తన ఆయన పాదార్చనకు వెళుతుంది. ఆ వెళ్ళిన కీర్తన ఆయన ఎలా ఉన్నా, ఆయన ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఆ స్థుతి ఏం చేస్తుందంటే మన స్థితిని మారుస్తుంది. ఇక్కడ 2వ వాక్యం, 3వ వాక్యం, 4వ వాక్యం అంటారు ఏమనంటే తమ రాజును బట్టి ఆనందించుదురు కాక. చాలు. నిజంగా ఈరోజుకు సంబంధించిన కీర్తన వచ్చింది. సియోనులో ఉన్న జనులు, యెరూషలేములో ఉన్న జనులు ఏం చేస్తారంటే తమ రాజును బట్టి ఆనందిస్తారు. తమ రాజు ఎవరు? మనకు రాజు ఎవరు? ప్రధానమంత్రి? మనకు రాజు ఎవరు? ముఖ్యమంత్రి? మనకు రాజు ఎవరు? మన కుటుంబాన్ని ఏలే మన యజమానుల. మనకు రాజు ఎవరు? ఎవరి అంటే మన నజరేయుడైన యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ వాక్యం వింటున్నావు, నువ్వు ఎవరిని రాజుగా పెట్టుకున్నావు? కీర్తనకారుడు అంటాడు, ఇదిగో సియోను సంతోషించు, నీ రాజు వస్తా ఉన్నాడు. నీ రాజును బట్టి నీవు సంతోషించు. ఒకవేళ నీకున్న ధనధాన్యాలను బట్టి నీవు సంతోషిస్తున్నావేమో, నీకున్న ఆ యొక్క ఆస్తి అంతస్తులను బట్టి నీవు సంతోషిస్తున్నావేమో, కానీ నీవు వాటి నిమిత్తం సంతోషించకూడదు, వాటి నిమిత్తం ఆనందించకూడదు, వాటి నిమిత్తం నువ్వు ఏమాత్రం ఉప్పొంగిపోకూడదు. కానీ నీవు సంతోషించవలసింది ఎవరి ద్వారా తెలుసా? నీకు పైగా న్యాయంగా, న్యాయమూర్తిగా, న్యాయశీలిగా, న్యాయవంతుడిగా
జీవిస్తున్న మన క్రీస్తు ప్రభువు వారి కొరకు మనం ఆనందించాలి, జీవించాలి. ఈనాటి అంశం కొరకు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. ప్రవచనాలు బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండి, నీ రాజు నీతిపరుడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఏమంటా ఉన్నాడంటే జకర్యా ప్రవచిస్తా ఉన్నాడు. ఎప్పుడు ఈ ప్రవచనం ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం వస్తుంది. ఆ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు మొదలైందంటే మొదటి శతాబ్దంలో మొదలైంది. ఆ యొక్క ప్రవచనం ఎప్పుడు నెరవేరిందా అంటే ఈ భక్తుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే, క్రొత్త నిబంధన అంటే తెలియదు, క్రొత్త నిబంధనలో యేసయ్య వస్తాడని ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమార్తెలారా మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. ఎందుకు నిమిత్తం నువ్వు ఆనందించాలి? ఎందుకు నీవు దేవుని సన్నిధిలో నీవు ఇంతగా హృదయపూర్వకంగా నీవు ఆయన స్తుతించాలి అంటే ఇక్కడ సెలవిచ్చిన మాట ఏంటంటే నీ రాజు నీ కొరకు గాడిద పిల్లని వస్తా ఉన్నాడు. నీ రాజు ఏమి ఒక హెలికాప్టర్లో రావడం లేదు, ఒక మంచి హోదా కలిగిన వాహనం మీద ఆయన రావడం లేదు. కానీ ఆయన ఎలా వస్తున్నాడట? గాడిద పిల్లనికి. గాడిద అంటే గాడిద ఎవరన్నా ఇంటి దగ్గర కట్టేసుకుంటారండి? గాడిద ఎవరైనా ఇంటి దగ్గర ఉంచుకుంటారా? అసలు ఈనాటి సమాజంలో ఎవరైనా గాడిద దగ్గర రాణిస్తారా? నోరు తెరిస్తే ఏమంటాం? అలాగున్నావు, అలాగున్నావు అని మనం అంటాం. అలాంటి చేదరించుకునే ఆ యొక్క పశువుని యేసయ్య తన వాహనంగా చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? నా పాపం నిమిత్తం నన్ను రక్షించాలని మనం దీనుడిగా దరిద్రుడిగా ఉన్న సమయంలో దరిద్రుడిగా ఉన్న సమయంలో యేసయ్య మనమే ఒక గాడిదని, మనమే ఒక పశువుగా ఎంచి మనలోకి దేవుడు రావాలని, మన ద్వారా అనేక మందిని రక్షించాలని ఆ గాడిదను ఏం చేశాడంటే అలా కూడా ప్రవచనం నెరవేర్పు కొరకు ఆయన ఆ గాడిదనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు నీవు నేను అనుకుంటావు, ఇంకో నాకెంత స్థాయి ఉంది, నాకెంత గొప్ప పలుకుబడి ఉంది, నాకెంత గొప్ప స్థాయి ఆస్తి అంతస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు కలిగాయి తెలుసా? నీవు ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కారణం ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో, ఆయన మన కొరకు మరణించాడు సిలువలో. ఆయన పొందిన బాధలు మనం చూస్తే గడిచిన శుక్రవారంలో మనం నేర్చుకున్నాం. ఏంటి? ఆయన ఎప్పుడైతే గాయపరచబడ్డాడో ఆయన యొక్క సౌందర్యం అంతా పోయింది. ఆయనకున్న ఆ యొక్క అందం అంతా పోయింది. ఒకప్పుడు అతి సుందరుడు ఆయన. ఒకప్పుడు చూస్తే ఆయన చూసిన వారు ముగ్ధులైపోయేవారు. అంటే అంత సౌందర్యంగా ఉండే వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? నా పాపం నిమిత్తం మొదటికి ఏం చేశాడంటే ఆయన సాతాను చేత శోధించబడ్డాడు. రెండవదిగా గాడిద పిల్లని ఎక్కి వస్తా ఉన్నాడు. గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? ఆయన మాదిరి చూపిస్తా ఉన్నాడు. ఏంటా మాదిరి అంటే ఆ మాదిరి తగ్గింపు కలిగిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. గాడిద మీద రావడం అంటే అది మాటలు కాదు, ఎవరు రాదు అలాగునా. కానీ మన యేసయ్య మన కొరకు ఏం చేశాడంటే మనం ఆనందంగా ఉండాలని, మనం సంతోషంగా జీవించాలని, మనం ఆయన సన్నిధిలో సంతోషంగా ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన భయభక్తులు కలిగి ఉండాలని ఆయన ఏం చేశాడు తెలుసా? గాడిదని ఎక్కువ వస్తూ ఉన్నాడు. అప్పుడు జకర్యా ఆ ప్రవచనం ప్రవచిస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు సంతోషించు. ఎందుకు సంతోషించాలయ్యా? ఎందుకు మేము ఆనందించాలి అని సియోను కుమార్తె అడుగుతుందేమో అని ఏం చేస్తున్నాడు తెలుసా? జవాబుని వెంటనే ఇస్తున్నాడు. ఇదిగో నీ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు.
ఆయన సాత్వికుడు, పరిశుద్ధుడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. అంటే అన్ని లక్షణాలు ఉన్నది ఒక క్రీస్తులోనే. ఒక క్రీస్తులోనే పరిశుద్ధత, ఒక క్రీస్తులోనే నీతిమంతుడు, ఒక క్రీస్తులోనే దయాళత్వం, ఒక క్రీస్తులోనే దీనపరుడు, సాత్వికుడు. అంటే ఆయన చాలా తగ్గింపు కలిగిన జీవితం ఆయన జీవించాడు. ఎందుకు జీవించాడు తెలుసా? నా పాపాల నిమిత్తం. ఎందుకు ఆయన ఆ యొక్క చిన్న గాడిద పిల్లని ఎక్కి రావాల్సి వచ్చిందో తెలుసా? ఆయన మనకు ఒక మాదిరి చూపిస్తాడు. ఒక మాదిరి కలిగిన ఆ జీవితాన్ని మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే, మనకు ఆస్తుందని, అంత వస్తుందని ఏమాత్రం ఎగిసి పడకూడదు, ఎగిరి పడకూడదు. మనకున్న ఆస్తి ఒకనాడు పోతుంది. మనకున్న ఆస్తి అంతస్తులన్నీ ఒకనాడు మట్టిలో కలిసిపోతాయి. మనకున్న ఉద్యోగం, మనకున్న భార్య భర్తలు, మనకున్న బిడ్డలు మనం ఒకనాడు వదిలి వేస్తారు. ఆ రోజు ఏం చేస్తాం మనం? ఆ రోజు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆ రోజు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవాను ఆశ్రయించేవారు నిత్యము కదలక సియోను కొండ వలె ఉంటారు. ఎవరిని ఆశ్రయించిన వారు? రాజును ఆశ్రయించిన వారు కాదు. ఎవరిని ఆశ్రయించిన వారు? మన తల్లిదండ్రుల్ని, మన భార్య భర్తలను, మన బిడ్డలను ఆశ్రయించిన వారు కాదు. ఒకనొక సమయంలో మన బిడ్డలే మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మన బిడ్డలే మనల్ని వదిలి బయటకు వెళ్ళిపోతారు. కానీ మనం వదలక విడువక ఎడబాయక ప్రేమిస్తున్న ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి, శరీరధారిగా మన కొరకు శిలువలో ప్రాణం పెట్టిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ఎన్నడు విడువడు, ఎడబాయడు. ఆయన సాత్వికుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు. నమ్మదగిన వాడు, నమ్మిన వారిని ఒప్పు చేసే దేవుడు కాదు ఆయన. మనం ఈనాడు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈనాడు ఇంత అట్టడుగు తారిపోయామంటే, ఎలాగున్నా చిన్నపాటి గుడిసెలో మనం జీవిస్తున్నాం, ఎలాగున్నా నేను అనేక కష్టాలు పడుతున్నాయంటే నువ్వు ఆయన ఆశ్రయించలేదు. నువ్వు ఆయన్ను ఎన్ని సమస్యలు నీ దగ్గరకు వస్తున్నాయంటే, ఇన్ని ఇబ్బందులు నీవు కొట్టిపెట్టాడుతున్నామంటే నిజంగా గాలి వలె నువ్వు అలాగనే కట్టివేయబడి ఉన్నావు. మత్తయి రాసిన శుభవార్త 21వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. మత్తయి రాసిన శుభవార్త మత్తయి 21వ అధ్యాయం 2వ మాట చదవండి. గ్రామములకు వెళ్ళండి, ఒక గాడిదయు మీకు కనబడును, ఎవడైనను అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పమని వెంటనే అదేమనగా, ఇదిగో ఈ రాజు సాత్వికుడై నీ యొక్క కూర్చున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా చాలు. ఈ గాడిదకు ఎప్పుడు కాంతి వచ్చింది? గాడిదకు ఎప్పుడు ఒక గొప్ప సౌందర్యం వచ్చింది? ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థాయి వచ్చింది అంటే, ఎప్పుడైతే యేసయ్య వెళ్ళి, అమ్మా ఇదిగో నాయన 2 శిష్యులు పంపి, ఇదిగో రాబోతున్న గ్రామంలో, ఎదురుగా ఉన్న గ్రామంలో చెప్తా ఉన్నాడు, మీకు గాడిద పిల్ల కనపడతా ఉంటాయి, వెళ్ళి వాటిని విప్పుకొని తీసుకురండి అని దేవాది దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వాక్యంలో పలికిన మాట, ఇదిగో ప్రవచనం నెరవేర్పు కొరకు ఇలాగ జరగాలి అని వారికి అలాగ చెప్పి
అలాగని చెప్పి వారు విన్న వెంటనే వారు ఏం చేశారంటే ఆ గాడిద పిల్లను తీసుకురావడానికి ఆ గ్రామానికి వెళ్ళారు. ఈయన చెప్పినట్టుగానే ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఆ యొక్క పనివాడు ఆ యొక్క యజమానుడు ఏం చేశాడంటే వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఇదిగో ఇది మాకు ప్రభువు కావాలి. ఆయన కూడా అలా ఆలోచించి వాటిని తీసుకొని వెళ్ళడం, ఈ గాడిదను తీసుకొచ్చి ఆ వీధిలో నుంచోబెట్టారు. దేవునికి స్తోత్రం. గాడిద అంటే ఈనాడు ఆ గాడిద స్థానంలో మనం ఉండాలి. అంటే నీవు నేను ఉన్నప్పుడు మనకు ఘనత ఎప్పుడు వస్తుంది, మనకు ఒక గొప్ప ఐశ్వర్యం ఎప్పుడు కలుగుతుంది, అనేక మంది మనల్ని ఎప్పుడు గౌరవిస్తారు, ఎప్పుడు మనకు మర్యాదిస్తారంటే మనం ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకుంటామో, మనం ఎప్పుడైతే దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలకడగా కలిగి సియోను పర్వతం వలె నిలకడ కలిగి ఎప్పుడు కలదు ఆ సియోను పర్వతం. ఆ సియోను పర్వతం అంట ఎప్పటికీ అది కదల్చబడని ఒక కొండగా మిగిలిపోయింది ఈ లోకంలో. అలాగే మనం స్థిరత్వం కలిగి ఉండాలి, సంఘంలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఈనాడు ఏం చేస్తున్నాం అంటే ఇదిగో గాడిద పిల్లలే అనేకమైన ఇబ్బందుల ద్వారా కట్టివేయబడడం. ఎవరు ఎప్పుడైనా రావడం లేదు. క్రీస్తు తనను ఆ యొక్క శ్రమ నుండి బయటకు తీసుకురావడానికి రావడం లేదంటే ఏంటో తెలుసా? కారణం నీవు నేనే. ఎందుకంటే పాపాన్ని వదలలేకపోతున్నాం. ఎలాగొస్తుంది మర్యాద? పాపాన్ని వదలకుండా మందిరానికి వెళ్తున్నాం, ప్రతి వారం వెళ్తున్నాం, బలలో పాల్గొంటున్నాం, ఆరాధన చేస్తున్నాం. కానీ మనలో ఉన్న పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. మనం అనుకుంటాం నేనేం పాపం చేస్తున్నాను, నేనేమి తప్పు చేస్తున్నాను, నేనేమి అనేకమైన విషయాలు మనం అడగొచ్చు. కానీ మన మనసులో ఆలోచన చేసే ప్రతి ఒక్క చెడు విషయం కూడా పాపమే అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో ఆనాడు ఎప్పుడైతే గాడిద పిల్లలను తీసుకొచ్చారో ఏం చేశారంటే వెంటనే దాని మీద బట్టలు పరిచారు, బట్టలు వేశారు. యేసయ్య దాని మీద ఎక్కి కూర్చున్నాడు. దానికి ఘనత వచ్చింది. అంటే యేసయ్య కూర్చొని ఉన్న లేకుండా ఆయన ఎప్పుడైతే దాని మీద కూర్చోకుండా ఉన్నాడో దానికి ఘనత వచ్చినా రాలేదు. అది కట్టివేయబడినప్పుడు దాన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. దానికి సమయానికి మేత వేసేవారు కాదు. అసలు దానికి గౌరవమే ఇచ్చేవారు కాదు. కానీ ఎప్పుడైతే యేసయ్య దాని మీద కూర్చున్నాడు, ఆ గాడిద పిల్లలకి కూర్చున్నాడు, వెంటనే ఘనత వచ్చింది. ఆ గాడిద అనుకుంటుంది, ఇన్నాళ్ళు నన్ను కొట్టేవారే, ఇన్నాళ్ళు నన్ను అలాగే హింసించారే, ఇలాగ నన్ను. కానీ ఈరోజు ఏంటి నాకు ఆశీర్వాదం కలిగే రోజు వచ్చింది, ఏంటి నాకు ఆనందం కలుగుతుంది అని ఆ గాడిద చూస్తుంటే పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మన జీవితం మీద యేసయ్య ఆధారంగా ఉంటే మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కానీ, మన శరీర జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని వాక్యం అనే ఆ భూమి మీద మనం ఎప్పుడైతే పునాది వేస్తామో, ఇసుక మీద వేసిన పునాది త్వరగా పోతుంది, బండ మీద వేసిన పునాది ఎప్పుడు నిలకడ ఉంటుంది. సాతాను అంటాడు, ఇదిగో ఇసుక మీద వేస్తే ఏం కాదులే, ఇసుక మీద పునాది వేస్తే ఏం కాదులే, నువ్వు వేసేయి, నువ్వు పాపం చేసేయి, నువ్వు అతిక్రమ దోషక్రియలు చేసేయి, నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు అని మనకి అనేక మార్లు చెబుతూ ఉంటాడు. కానీ వాడి మాటలు మనం పట్టుకోకూడదు. మనం బండ మీద పునాది వేయబడిన వ్యక్తులమైతే, అప్పుడు యేసయ్య మనలోకి వస్తాడు, మన జీవితంలోకి వస్తాడు. మన జీవితానికి ఒక గమ్యానికి చేరే అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. అన్నాడు ఆ గాడిద అనుకుంటా ఉంది, అలా అనుకుంటా ఆయన ఎప్పుడు కూర్చున్నాడు. ఏమంటా ఉన్నారు? దేవుని పేరట, ప్రభు పేరట వచ్చు వానికి జయము, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ప్రభు పేరట వచ్చు వానికి స్తుతింపబడునుగాక. ఎవరి పేరట వస్తున్నాయి? ఆయనకు వచ్చేయట్లే. ఆయనగా సశరీరుడిగా శరీర రూపం దాల్చి ఈ లోకానికి వచ్చేయలేదు. ఈ లోకానికి ఆయన వచ్చిన ఒక కారణం ఉంది. ఈ లోకానికి ఆయన రావడానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటయ్యా అంటే ఆయన మనల్ని రక్షించాలని,
మన కొరకు దీనుడు అవ్వాలని, సాత్వికుడు అవ్వాలని, మన కొరకు కొరడాదప్పుడు తినాలని, మన కొరకు ఆ సిలువలో వేలాలని ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దయచేసి ఎవరు మాట్లాడదు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన్ను మన మీద పెట్టుకోవాలి. ఆయన మనం ఎప్పుడు మన కాలు కింద తొక్కేయకూడదు. మనం తొక్కవలసింది సాతాన్ని, హెచ్చించవలసింది యేసయ్యను మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈనాడు మనం ఏం చేయాలంటే యేసయ్య మన జీవితం ఆహ్వానిద్దాం. అగాడికి ఎప్పుడు మర్యాద వచ్చిందంటే యేసయ్య ఎప్పుడైతే దాని మీద కూర్చున్నాడు, వెళ్తా ఉన్నాడు, కింద ఏం చేశారంటే ఆ గాడిదకు దుమ్మంటకుండా, కాదు, యేసయ్యకు ఏమాత్రం మురికి, ఈ పాపమనే మురికి అంటకుండా ఆయన యొక్క పాదాలను కాపాడాలని కిందంతా ఈ కొబ్బరి మొక్కలు, ఒలీవ మొక్కలు ఏం చేశారంటే అవి వేసారు. కొబ్బరి మొక్కలు వేసుకొని మట్టలు తెచ్చి వేసి ఆయన ఊరేగిస్తూ ఉన్నారు. గాడిద మీద ఊరేగిస్తూ ఉంటే ఎంతో సంతోషపడిపోతుంది గాడిద, ఎంతో ఉత్సహిస్తుంది. అలాగే మనం ఉత్సహించాలంటే, అలాగున మనం ఆనందించాలి అంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనం ఎక్కడైతే కట్టబడి వేయబడ్డామో, ఎక్కడైతే కట్టి వేయబడ్డామో అక్కడ నుండి యేసయ్యను మనం అడగాలి, నన్ను ఇదిగో ఈ సాతాను కట్టల నుండి నన్ను తీసుకువెళ్ళు, నన్ను బయటకు తీసుకువెళ్ళయ్యా, ఇదిగో ఈ శ్రమలో బయటకు తీసుకువెళ్ళు, ఈ శ్రమ నేను అనుభవించలేకపోతున్నాను అని నేను అడగగలిగితే యేసయ్య ఆనాడు గాడిదని ఎలాగైతే విప్పి దానికి స్వేచ్ఛను కలుగజేశాడో, దానికి ఎలాగైతే ఫ్రీడమ్ ఇచ్చాడో, ఎలాగని స్వాతంత్రాన్ని ఇచ్చాడో, అలాగే దేవుడు మనకు కూడా స్వాతంత్రాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య అంటా ఉన్నాడు, ఇదిగో గాడిద ఉప్పొంగిపోతుంటే, మనం కూడా ఐశ్వర్యం కలిగి ఉప్పొంగిపోతుంటే ఆయన పదే పదే మన మనసాక్షితో మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, ఇది నీ వల్ల కలిగినది కాదు, ఇది నీవు సంపాదించినది కాదు, ఇది నీకు కలిగిన ఘనత కాదు, ఇది నీకు కావలసిన ఆ యొక్క ఆనందం కాదు, ఇది ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? నీవు నమ్ముకున్నవే, నీవు ఆశ్రయించవే ఆ రాజు వల్ల మాత్రమే నీకు ఈ ఐశ్వర్యం కానీ ఈ భూ సంపద కానీ నీకు కలిగింది. ఆ సాతాను కట్ల నుండి నీకు నీవుగా తెంచుకోలేదు, నీకు నీవుగా బయటకు వచ్చేయలేదు, నీకు నీవుగా క్షమించబడలేదు, కానీ కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన కృప మాత్రమే. అలాగనే ఆ యొక్క ప్రయాణంగా వెళుతున్న వారు ఆ యొక్క మట్టలతో ఆయన ఊరేగిస్తూ ఉన్నారు. ఆయన హోసన్న యేసు ప్రభువుని ఎలాగన ఆరాధిస్తూ ఉన్నారంటే ఎంతో జీవోత్సాహంతో ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. మళ్ళా అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఊరేగిస్తూ ఉన్నప్పుడు వారు హోసన్నా హోసన్నా అని ఆయన పాటలు పాడుతున్నారు. ఎందుకు పాడుతున్నారు? ఆయన నిజమైన దేవుడు కుమారుడని వారు నమ్మారు. ఒకప్పుడు ఆయన ఆశ్రయించిన ప్రజలు, ఒకప్పుడు ఆయన ఆశ్రయించిన ఆ జనాంగం ఏం చేయబడుతున్నారంటే కొన్ని రోజులైన తర్వాత ఆయన సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. ఎవరైతే మన స్థితిని చూసి అయ్యో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు, ఇది దేవుడి కృప, ఇది దేవుడి మహిమ మాత్రమే మనల్ని ఆరాధించిన పెట్లు, మనల్ని పొగిడిన మనుషులు కొన్ని రోజులు అయ్యేసరికి వారు ఏం చేస్తారో తెలుసా? మనల్ని హింసించడం మొదలు పెడతారు. గాడిద ఎక్కినప్పుడు రామ ప్రభుత్వం వారు యోధా జనాంగం అంతా చూస్తూ ఉన్నారు. ఆయన ఎంతగానో భజన చేస్తూ ఉన్నారు, ఆయన ముందు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. కానీ అదే ప్రజలు ఏం చేశారంటే ఆయన్ను సిలువకు అప్పగించారు. ఈనాడు మనం స్తుతిస్తున్నాం, ఈనాడు దేవుని ఆరాధిస్తున్నాం, ఈనాడు మనం దేవుని మహిమపరుస్తున్నాం. కానీ నిజంగా ఆయన మందిరంలో మనం నిజమైన సంతోషాన్ని మనం పొందగలుగుతున్నామా లేదా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని పేట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ప్రియ సంగమా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఏంటంటే ఆయన ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అప్పుడే మనకు నిజమైన ఆదరణ కలుగుతుంది, అప్పుడే మనకు నిజమైన సంతోషం కలుగుతుంది, అప్పుడే మనకు నిజమైన ఆనందం కలిగే ఉద్దేశం కలుగుతుంది. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే అప్పటికప్పుడు ఆయన్ను ఆరాధన చేయాలి, ఎప్పటికప్పుడు మనం ఆయన్ను స్తుతించాలి. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే ఆయన అలాగ ప్రయాణం వెళ్తుండగా ఆయన ఎక్కడికి చేరుకున్నాడు? యెరూషలేముకు చేరుకున్నాడు.
పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరము చాలు. ఆయన ఎప్పుడైతే యెరూషలేమునకు వెళ్ళడం ఏం చేశాడంటే ఆయన దేవాలయంలోకి ఏం చేశాడు, ఆయన లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. ఎలాగ వ్యాపారం జరుగుతుంది? కొవ్వులు అమ్మేవారు, పావురాయలు అమ్మేవారు, అనేక మంది రోకలు మారుస్తూ ఆ యొక్క డబ్బును మారుస్తూ ఆ డబ్బు తీసుకొని ఆ యొక్క పావురాలను ఇవ్వడం, బలికి యొక్క పావురాల పశువులను పశుపక్షాదులను వారికి అమ్మడం చేస్తున్నాడు. దాన్ని చూశారు యేసయ్య. రావడం యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ దేవాలయం చూస్తే ఎలా ఉందంటే ఒక దొంగల గుహగా మారిపోయిందంట. మన జీవితం ఎలా ఉన్న దుర్లభమైన పరిస్థితిలో ఉందంటే కారణం ఏంటో తెలుసా? యేసయ్య మన జీవితంలో వచ్చినప్పుడు ఆయనకి స్థానం కనపడకపోతే, మన జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించినప్పుడు ఎలాగో ఆహ్వానించాలంటే పవిత్రమైన హృదయంతో ఆయన ఆహ్వానించాలి. ఏం చేశాడు? అక్కడ దేవాలయంలో వారందరినీ చల్లచెదురుగా తరిమేశాడు, ఖండించాడు. ఏమని? ఇదిగో నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం అని రాయబడి ఉంది కదా లేఖనంలో, మీకు తెలియదా? నా మందిరాన్ని మీరు ప్రార్థన చేసుకోవాల్సిన వారు, మీరు ప్రార్థనలో ఏకీభవించవలసిన మీరు, ఆత్మీయ జీవితంలో ఉండవలసిన మీరు దొంగల గుహగా ఎందుకు మార్చారు? ఎందుకు వ్యాపార స్థలంగా మార్చారు? నాడు అనేక సంఘాలు, అనేక ఆత్మీయ జీవితాలు, అనేక మంది సేవకులు, అనేక మంది గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిసిన ఈ సేవకులు కానీ, ఈ యొక్క మందిరాలు కానీ ఏమవుతున్నాయంటే వ్యాపారంగా మారిపోతుంది, వ్యాపారం అయిపోతుంది. అన్నాడు యేసయ్య అంటాడు, ఇదిగో నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం అనే పిలువబడాలి. నా మందిరం వ్యాపార స్థలంగా మారకూడదు. ఆయన మందిరం ఏంటి? అసలు ఆయన మందిరం ఏంటి నిజంగా తెలుసా? మన యొక్క హృదయమే ఆయనకు పరిశుద్ధమైన ఆలయంగా ఉండాలి. మన మందిరం, మన యొక్క మనస్సు ఆయనకు మందిరంగా మార్చాలి. మన యొక్క హృదయ రోగిలో ఆయన ఒదిగిపోవాలి. ఆయన్ను మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే ఏం చేస్తాడు? మన స్థితిని మారుస్తాడు. మన యొక్క స్థితి ఆయన ఏం చేస్తాడంటే ఒక ఉన్నత స్థాయిలోకి ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం కాదు, ఆయన ఖచ్చితంగా మార్చగల సమర్థుడు ఆయన. కనుక మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని మాత్రమే ఉచ్చరించాలి. ఈ యొక్క హృదయాన్ని, ఈ యొక్క మనసును మనం దొంగల గుహగా మార్చకూడదు. పాపపు ఊపిలో యొక్క హృదయాన్ని పెట్టకూడదు. పాపపు ఆలోచనతో యొక్క మనసును అనేక ఆ యొక్క లోకాశలకు మనం తిప్పకూడదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. రావడం యెరూషలేము దేవాలయంకు వెళ్ళి వారందరినీ అక్కడ నుండి పంపించి వేశాడు. యేసయ్య మనలోకి వస్తే, యేసు ప్రభు మనలోనికి మనం ఆహ్వానిస్తే మనలో ఉన్న పాపం మొత్తాన్ని ఆయన కడుగుతాడు, కడిగి పారవేస్తాడు. రోతగా ఉన్న జీవితం, పాత జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంటే కొత్తదైన ఒక యవనం వలె, కొత్తదగు యవన రక్తం చేత మనల్ని ఆయన శుద్ధీకరించి, మనల్ని ఆయన పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మనల్ని ఆశీర్వదించి, మనల్ని ఆయన బహుగా ఆశీర్వదిస్తాను అని ఈరోజు మనతో పలుకుతా ఉన్నాడు. ఎవరా పలికే వ్యక్తి? సాత్వికుడైన యేసయ్య. దీన మనసు గల వారిని ఆయన ఏం చేస్తాడంట? దీన మనసు గల వారిని ఆదరిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చే వారిని ఎన్నడూ ఆయన త్రోసివేసే దేవుడు కాదు. తన బిడ్డలకు సహాయం చేయడానికి ఆయన చేయి ఏమాత్రం కొరచ కాలేదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం అడిగినదని అడిగినట్టు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నిజంగా ఆయనకు భయభక్తులు కలిగి ఉంటే, మనం ఆయన యందు గౌరవం కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో మనం సాత్వికంగా జీవిస్తే ఆయన మనకు గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన అడుగుతా ఉన్నాడు, ఇదిగో నీవు కూడా నీ జీవితాన్ని వ్యభిచారంగా, నీవు కూడా నీ యొక్క జీవితాన్ని పాపంగా నీవు మలిచావేమో, జాగ్రత్త. ఒకనాడు యేసయ్య వస్తాడు, నీ జీవితాన్ని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పారవేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
చెట్టు వేరణ ఆయనకు కొదలి చేత పట్టుకుని చెట్టు వేరణ ఆయన అలాగ ఉంచాడు. ఎప్పుడైతే ఆయనకు సమయం వస్తుందో, ఎప్పుడైతే మన జీవితంలో ఫలాలు లేని జీవితం మనం జీవిస్తామో, ఎప్పుడైతే ఆ పాపంలోనే కట్టబడిపోయి, ఎప్పుడైతే ఆ పాపం నుండి మనం విడుదల పొందకుండా బయటికి రాకుండా ఆ గాడి వలె మనం దేవుణ్ణి ఆహ్వానించకపోతే ఏమవుతుందో తెలుసా? మన జీవితం అదో పాతాళానికి తొక్కబడుతుంది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగనే వెళ్ళారు, ఆ గాడిని వదిలేశారు. కొన్ని చరిత్ర చెప్తుంది ఏంటంటే, ఆ గాడిదంట దేవుడు యేసయ్య ఆ గాడిని దిగి వెళ్ళిపోయాడు. యెరూషలేములోకి వెళ్ళినప్పుడు తెల్లారి కూడా గౌరవిస్తారని, తెల్లారి కూడా మర్యాద ఇస్తారని ఆ గాడిద ఏం చేస్తుందంటే వీధిలోకి వచ్చి తిరుగుతూ ఉంటే ఏమైంది? నన్ను కూడా గౌరవిస్తారులే, నన్ను గౌరవించిన వారు ఈ రోజు నన్ను ఎందుకు మర్చిపోతారు ఏంటి, బట్టలు వేస్తారు, బట్టలు నా మీద కప్పుతారు, నన్ను గౌరవిస్తారు అని అనుకొని ఎప్పుడైతే ఆ వీధిలోకి ప్రవేశించిందో దాన్ని ఏం చేశారు? వారు రాళ్ళతో కొట్టి తరిమేశారు. ఎందుకు తరిమేశారు? దాని మీద యేసయ్య లేడు కాబట్టి. యేసయ్య మన జీవితంలో ఉంటే అనేక మంది మనల్ని గౌరవిస్తారు. యేసయ్య మన జీవితంలోకి వస్తే అనేక మంది మనల్ని ఏం చేస్తారు తెలుసు? మనల్ని చూసి ఇంకా అనేక మంది మారడానికి అవకాశం ఉంటుంది. మనం చూసి ఇంకా అనేక మంది గొప్ప స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన జీవితమే దుర్లభంగా మారిపోతే, మన జీవితమే అధోపాతానికి తొక్కివేయబడి ఉంటే ఎలా కూడా మారుతారండి? ఈనాడు నీవు సంఘానికి వస్తున్నావు, నీవు నేను దేవుని ఆరాధిస్తున్నావు, కానీ నిజమైన భక్తి మనకుందా? సాత్వికమైన మనసు మనకుందా? యేసయ్య కలిగిన మాదిరి జీవితం మనం జీవిస్తున్నామా? మనం చూసి ఒకరు బాగుపడాలి, మనం చూసి ఒకరు దేవుని సన్నిధికి రావాలి, మనం చూసి అనేక మంది బయట ఆగిపోకూడదు. ఆగిపోకుండా మనం చూసి మన ద్వారా ఇంకా కొంతమంది దేవుని మందిరానికి రావాలి. అప్పుడే దేవుడు మన నుండి గొప్ప ఫలాన్ని ఆశించడానికి ఆయన ఏం చేస్తాడంటే ప్రయత్నిస్తాడు, మనం ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన మన జీవితంలో మనం ఆయన్ను ఎప్పుడైతే మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, మన జీవితంలోకి ఎప్పుడైతే ఆయన రమ్మని పిలుస్తామో, అప్పుడు మాత్రమే ఏం చేస్తాడంటే మన యొక్క ఐగుప్తు లాంటి జీవితాన్ని తీసివేసి అక్కడ తీసుకెళ్తాడు, కనాను దేశానికి తీసుకువెళ్తాడు. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఆ కట్టు వేయబడిన కట్లు తెంచుకొని యేసయ్య కట్లు మనలో నుండి తెచ్చి మన మీద యేసయ్య కూర్చోవాలి. మన మీద యేసు ప్రభువే ఆధిపత్యం చలాయించాలి. మనకున్న నాయకులు మన మీద ఆధిపత్యం చలాయించకూడదు. మనకున్న నాయకులు గొప్పవారు, పై స్థాయిలో ఉన్నవారు మన మీద ఏమాత్రం ఆధిక్యత వారు పొందకూడదు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే సాత్వికమైన మనసు మనం కలిగి ఉండాలి. ఈ రోజు నువ్వు ఆరాధనకు వచ్చావు, ఎలాంటి ఉద్దేశంతో నువ్వు వచ్చావు? పాపాన్ని విడిచిపెట్టి వచ్చావా? పాపాన్ని నువ్వు విడిచి వెళ్ళాలని నువ్వు ఒకవేళ ఆ ఉద్దేశం కలిగి ఉంటే దయచేసి తల వంచండి. తల వంచినందుకు తల ఉంచుదాం. తల వంచి, అయ్యా నిజమేనయ్యా, కట్టబడిన గాడిద పిల్ల మాదిరి నేను ఉన్నాను, కట్టబడిన గాడిద పిల్ల మాదిరి నేను ఉన్నాను, నా కట్లు తెచ్చయ్యా, పాపం అనే ఊబిలో నేను కూరుకుపోతున్నానయ్యా. పాపం నన్ను వెంటాడుతుందయ్యా, పాపంలో నేను బయటకు రాలేకపోతున్నానయ్యా, పాపం ద్వారా నేను కొట్టుమిట్టాడుతున్నాను అయ్యా. గాడిద ఎలాగైతే నీవు స్వాతంత్రురాలుగా నువ్వు చేసావు అయ్యా, నన్ను కూడా స్వతంత్రుడిగా అయ్యా ఆ యొక్క పాప కట్ల నుండి నన్ను కూడా బయటకు తీసుకురాయని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో అడుగుదాం. నిజమే కదా, మన కడుపు ఆయన గాడిద పిల్లని కూర్చాడు. ఎంత సాత్వికుడు, ఎంత దేన మనసు గలవాడు. దేన మనసు గలవారిని ఆయన ఆశీర్వదించే సమయం. దేన మనసు గలవారిని ఆయన గొప్ప చేసే సమయం. జీవన పాటలు పాడుకుంటూ మనం అనేక మందికి దేవుని స్వార్థం చెప్పాలంటే మన జీవితం బాగుండాలి. మనం వాక్యం చెప్తున్నాం, మనం పాట పాడుతున్నాం, మనం దేవుని యొక్క వాక్యం వింటున్నామంటే
అది ఎప్పటికప్పుడు మన యొక్క జీవితాన్ని ఎప్పటికప్పుడు బాగు చేయాలి, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచాలి తప్ప కిందకు దిగజారే స్థితిలో మనం ఉండకూడదు. ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు నిజంగా దేవుడు మనందరితో మాట్లాడాడు. నిజంగా నీతో దేవుడు నిజంగా మాట్లాడుకుంటే తన సేవకుల ద్వారా అడుగయ్యా, నిజమే సాతాను కాట్ల ద్వారా నేను కొట్టిమిట్టాడుతూ నన్ను కట్టవేయబడి ఉన్నాను. కట్టవేయబడిన గొర్రె పిల్ల ఆ యొక్క గాడిద పిల్ల మాదిరి నేను ఉన్నానయ్యా, నువ్వు నాలోకి రావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు అయ్యా. ఇలాగున ఈ యొక్క ఆరాధన జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. శుక్రవారం జరగవచ్చిన ఆరాధన, ఆదివారం ఆరాధన ప్రతి ఒక్క బిడ్డని సన్నిధిలో చేరడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వచ్చిన బిడ్డలు మీరు దీవించండి అయ్యా. రాలేనటువంటి బిడ్డలను మరొకసారైనా నీ మందిరానికి రావడానికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. రాబోచిన వారంలో శుభ శుక్రవారం అయ్యా, అలాగే పునరుద్ధరణ ఈస్టర్ ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇదిగోనైనా నాడు పడుకున్న ప్రతి ఒక్క మాటలో నేను మీ యొక్క వాదార్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పాపం అనే సందర్భంలో మేము ఉన్నాం, లోకం అనే యొక్క సముద్రాన్ని ఏదలేకపోతున్నాము అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికినైనా మీ విజయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని నూరందరికీ మీరు ఫలింపజేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. లేచి నిలబడదాం. కానుక పాపడండి. అర్పింతును నా హృదయం దేవా, సమర్పింతును నా సంపదలో భాగం. అర్పింతును నా హృదయం దేవా, సమర్పింతును నా సంపదలో భాగం. స్వీకరించి దీవించుమా, స్వీకరించి దీవించుమా, స్వీకరించి దీవించుమా. సమస్తము నీ వలనే, నీ చేతి పనులేగా, సమస్తము నీ వలనే కలిగెనుగా. సకలము నీ చేతి పనులేగా. నా దేహం, నా జలము, నా బలము, నా ఘనత నీవేగా. నా దేహం, నా ధనము, నా బలము, నా ఘనత నీవేగా. స్వీకరించి దీవించుము, స్వీకరించి దీవించుము యేసయ్యా, స్వీకరించి దీవించుము. అననీయ సఫీరాల సమర్పణ కాదు దేవా, కయ్యేను సమర్పణ కాదు కాదు నా ప్రభువా. అననీయ సఫీరాల సమర్పణ కాదు దేవా, కయ్యేను సమర్పణ కాదు కాదు నా ప్రభువా. ఏబేలు, నోవాహు, అబ్రాహాము, ఇస్సాకుల సమర్పణ దేవా, స్వీకరించి దీవించుము, స్వీకరించి దీవించుము యేసయ్యా, స్వీకరించి దీవించుము. అర్పింతును నా హృదయం దేవా, సమర్పింతును నా సంపదలో భాగం. హల్లెలూయా. కూర్చోండి. మన ప్రావట్లు ఉన్నాయి. మరి ఈరోజు మాటల ద్వారా దేవుని మహిమపరచబడ్డాడు అని నేను ఆశిస్తూ ఉన్నాను. మనందరితో దేవుడు సూటిగా మాట్లాడాడు. మరి రేపు శుక్రవారం 15వ తారీఖు మన మందిరంలో గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది. శుక్రవారం ఆరాధన. దానికి గాను ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది.
త్వరగా వస్తే త్వరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేట్ చేస్తే లేటు అయినా లేటు సాయంత్రం ఇంకా ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది. ఎందుకంటే 7 మాటలు చెప్పాలి. రాని వారి కోసం చూస్తూ ఉంటాం. పాటలు పాడుతూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటున్నారు. కనుక శుక్రవారం దయచేసి ఈ ప్రభు మాటగా అంగీకరించి మీకు తెలిసిన వారు, పక్కన ఉన్న వారు కానీ ఎవరైనా దేవుని సన్నిధికి తీసుకురండి. ఆ రోజు నా కుటుంబం కూడా ఇక్కడ వస్తూ ఉంది కనుక ఆ రోజు దేవుని యొక్క వాక్యాన్ని పంచుతాను. అలాగే ఈస్టర్ ఆరాధన కూడా జరుగుతుంది. ఈస్టర్ ఆరాధన కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. రేపు శుక్రవారం రోజున మన మధ్యకు వైజాగ్ నుండి ఇవాళ అమ్మగారి వాళ్ళు వస్తున్నారు కనుక మీరందరూ త్వరగా యొక్క పనులను చూసుకోండి. 14వ తారీఖు గురువారం వచ్చింది. గురువారం కూడా 9:30, 10 ఆ టయానికి ప్రతి ఒక్కరు మందిరం దగ్గరికి రండి. మా నాన్నగారు వీలైతే నేను కూడా వస్తాను. చర్చిలో పని ఉంది. పని అంటే పెద్ద పని ఏం కాదు. ఈ చర్చు మొత్తం కడుగుదాం, దులిపి కడుగుదాం. ఎందుకంటే ఆరాధనలు వస్తున్నాయి. అలాగే శుక్రవారం మర్చిపోవద్దు, ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ రోజు పాటలు ఇక్కడ వచ్చాక ఎత్తుక్కోవడం కాదు, కానీ ఇంటి దగ్గరే మీరు ఒకసారి రాసి పెట్టుకోండి ఏ పాట పాడాలి. ఆ రోజు ప్రతి ఒక్క పాట సిలువు పాటే ఉండాలి, వేరే పాటలు పాడదు దయచేసి. ఎందుకంటే మనం జరుపుకుంటున్నాం ఒక యేసయ్యను సిలువ వేసిన తర్వాత మనం జరుపుకుంటున్నాం కాబట్టి మనం సిలువు పాటలు, ఆయన మరణించినప్పుడు పాటలు మనం పాడడానికి ప్రయత్నం చేద్దాం. జ్యేష్ఠ రోజులు కూడా పునరుద్ధారపు పాటలు పాడదాం. కనుక దీన్ని మనసులో ఉంచుకోండి. 14వ తారీఖు పని ఉంటుంది, త్వరగా రండి. ప్రార్థన చేసుకుందాం. ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే మీరు జ్ఞాపకం చేయండి, నేను మళ్ళీ చెప్తాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించారు, మీకు స్తోత్రాలు. విన్న మాటలు ఒక చెవితో విని వేరే చెవితో వదిలిపెట్టుకున్నారు. నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి, నీ మాటల ద్వారా బలాన్ని పొందడానికి, ఆదరణ పొందడానికి నీ బిడ్డలతో మీరే సహాయం అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈరోజు జరిగిన ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. నిజమైన ఆయన మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావు. మా కొరకు అయా దీనుడు అయ్యావు, సాత్వికుడు అయ్యావు. మేము కూడా నీలాగే మాదిరి కలిగిన జీవితాన్ని మేము జీవించడానికి మీ కృప చూపని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శుక్రవారం ఆరాధన, శుభ శుక్రవారం ఆయన జరుగుతున్న ఆరాధనలో మీకు తోడుగా ఉండండి. మా మధ్యకు రాబోతున్న ఆయన ప్రయాణం వస్తున్నావు నాయన. మీ యొక్క ఇదిగో నేను దాసులు, ఇదిగో నేను ఆ యొక్క సంఘ వ్యవస్థాపకుల యొక్క కుమార్తెనైనా ప్రయాణమే వచ్చుండగా మీ కృప చూపండి. దాని మధ్యలో ఎటువంటి అపాయం గురి చేయొద్దు. మీరు ఎక్కడ కాపుదల దయచేయండి. ఇదిగోనైనా గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు పలుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మీరే వారి ద్వారా మాట్లాడండి. వాటికి ఉన్న నిజమైన అర్థాన్ని, ఆత్మీయ అర్థాన్ని అయా ఇదిగో అలాగున నీ యొక్క వర్తమానాన్ని అందించడానికి మీకు చూపండి, ధైర్యాన్ని దయచేయండి. అలాగే ఈస్టర్ రోజున కూడా జరగవచ్చిన ఆరాధనకి తోడుగా ప్రార్థన చేస్తున్నారు. అంతపడిన కానుకలు బట్టి మీకు స్తోత్రాలు. అయా ఇప్పుడు మేము ప్రయాణం వెలుచుండగా అయా మీ కృప కాపుదల మాపై ఉంచండి. అయా సమస్య ద్వారా వెంటాడుచున్న వారిని, అనారోగ్యాల ద్వారా నేను అప్పుడు పెట్టాడుచున్న వారిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తాం. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడారు. ఆయన వారంలో కూడా మీరు మాతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తాం. 14వ తారీఖున జరుగుతున్న పనులు బట్టి మీకు స్తోత్రాలు. ఆ పనందరిలో మీ కృప చూపండి, శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ పనులు పాల్గొనడానికి మీ కృపను చూపండి.
తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన లాగున జరిగించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి భాగ్యం ఇప్పుడు వచ్చే మనకును సకల పరిస్థితులకు మన ద్వారా స్తుతింపబడిన దేవునికి ఆయనకు మాత్రమే మహిమ ఘనత చెల్లును గాక. ఆమేన్. ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును గాక. పాడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడేదా మరణాతా హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడేదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. యేసుక్రీస్తు మహారాజుకి త్వరగా రానున్న యేసయ్యకి హల్లెలూయా. ఎవరు వెళ్ళొద్దు, చిన్న అల్పాహారాన్ని వారు ఏర్పాటు చేశారు, దాన్ని పూజించాలండి. మీ అందరికీ నా వందనాలు.